everyone, welcome back to my channel Chandana Jattot. అందరూ ఇట్లా ఉన్నారు, మస్తు ఉన్నారు కదా. నేను కూడా చాలా బాగున్నా. సో ఈ రోజు వెరీ యూనిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ తో నేను ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీరు అందరూ thumbnail చూస్తుంటారు. ఫీమేల్ హైజీన్ లో భాగంగా అంటే ఈ ప్యాడ్స్ టు ఏమంటారు ఈ మెన్స్ట్రల్ కప్ థింగ్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఈవెన్ నాకు చాలా రీసెంట్గా తెలిసింది, మేబీ లైక్ 1-2 years బిఫోర్ తెలిసింది. కానీ తర్వాత చాలా డౌట్స్ వల్ల భయం వల్ల యూజ్ చేయలేదు. బట్ ఫ్రమ్ లాస్ట్ 7-8 months నేను యూజ్ చేస్తున్నా. అసలు బెస్ట్ అంటే బెస్ట్ ఇది మెన్స్ట్రల్ కప్ అనేది. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ప్యాడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడ్ అయితే అంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 1 cycleకే మనకు 3 అంటే కొంచెం మంచి ప్రైస్ ఉండి క్వాలిటీ అట్లా ఉంటాయి కదా, వాటికైతే మనం 300-400 ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు 1 cycleకి. అంటే దీనికి మనం ఖర్చు చేసేది ప్లస్ ఎప్పటికీ ఒక భయం ఉంటుంది, అంటే స్టెయిన్స్ వచ్చేస్తుందేమో అని, అండ్ ఏమంటారు అన్ఈజీనెస్ ఇదంతా ఉంటుంది ప్యాడ్స్ వల్ల. ఫస్ట్ అయితే స్టెయిన్స్, తర్వాత ఈ అన్ఈజీనెస్ ఇవన్నీ ఉంటాయి కదా ప్యాడ్స్ వల్ల. ప్లస్ ఎక్స్పెన్సెస్ కూడా చాలా అంటే తక్కువ ఏం లేదు. అండ్ లాస్ట్కి వీటిని డిస్పోజ్ చేసేటప్పుడు పడేసేటప్పుడు కూడా ఒక పెద్ద ప్రాసెస్ ఉంటుంది, చాలా కష్టం కూడా దీన్ని డిస్పోజ్ చేయడం కూడా. సో ఇవన్నిటికంటే ఈజీ థింగ్ ఏంటిది, ఈ ప్యాడ్స్ ఈ అన్నిటికంటే అంటే ప్యాడ్స్ కంటే చాలా ఈజీ థింగ్, చాలా బెటర్ థింగ్. అంటే ఎకో ఫ్రెండ్లీ అనుకోవచ్చు. మనకి ఎక్స్పెన్సివ్ అయి చూసినా మనకు ఏమంటారు చాలా ఈజీగా ఇబ్బంది లేకుండా, ఈ స్టెయిన్స్ బాధ ఇవన్నీ ఏం లేకుండా ఉండాలంటే మెన్స్ట్రల్ కప్. సో నేను ఇది అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నా. కొన్ని మంచి నేను సెర్చ్ చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను. నాకు ఇది అరౌండ్ 230 ఏమో పడింది. నేను ఇక్కడ ఇస్తాను దీని పిక్చర్ అండ్ డీటెయిల్స్. సో ఒక మెన్స్ట్రల్ కప్ కొంటే మనకి ఎన్ని డేస్ అంటే ఇప్పుడు ప్యాడ్స్ అనుకోండి 1 cycleలోనే కొన్ని ప్యాకెట్స్ అయిపోతాయి. అదే మెన్స్ట్రల్ కప్ ఒకటి కొంటే మనకు 5-10 years వరకు యూజ్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసే 300-400కి అంటే ఇంకా మంచి క్వాలిటీస్ కావాలి మనకు స్టార్టింగ్లో తెలియదు కదా. సో నేను మీకు అన్ని లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, మంచి క్వాలిటీస్ అవన్నీ. సో ఒక 400-500 తోటే మీరు ఒక 5-10 years వరకు ఎలాంటి ఎక్స్పెన్స్ లేకుండా ఉండొచ్చు. ఫస్ట్ థింగ్ ఎక్స్పెన్స్, తర్వాత స్టెయిన్స్ ఇట్లా ఏం లేకుండా ప్రతిసారి ప్యాడ్స్ ఊకే చేంజ్ చేస్తూ ఉండడం అదేం లేకుండా మెన్స్ట్రల్ కప్ అనేది చాలా ఈజీ థింగ్. ఈవెన్ దో ఫస్ట్ సెకండ్ డే చాలా మందికి హెవీ ఫ్లో ఉంటుంది కదా, అప్పుడు కూడా జస్ట్ అంటే 5-6 hours ఒకసారి చేంజ్ చేసుకున్నా అంటే దీన్ని ఎంటీ చేసుకున్నా సరిపోద్ది, అంతా బెటర్ అన్నట్టు. ఇది నేను తీసుకుంది మీడియం సైజ్. సో ఎవరైతే కొంచెం బిలో 18 వాళ్ళు ఉంటారు కదా, ఐ గెస్ వాళ్ళకు స్మాల్ సరిపోద్ది అనుకుంటాను నేను. అండ్ కొంచెం అడల్ట్స్ ఏమంటారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఇట్లా ఉంటారు కదా, వాళ్ళకు మీడియం అయితే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. అండ్ ఇంకా ఉమెన్స్ ఉంటారు కదా, ఆల్రెడీ పిల్లలకి బర్త్ ఇచ్చిన వాళ్ళు, పిల్లలు కన్న వాళ్ళు, వాళ్ళకైతే లార్జ్ అయితే బెటర్. ఇది మీడియం, ఆల్మోస్ట్ మీడియం అయితే సరిపోద్ది అన్నమాట. ఈవెన్ దో ఇన్ హెవీ ఫ్లో కూడా మనకు 2-3 times చేంజింగ్లోనే సరిపోద్ది. బాగా హెవీ ఫ్లో ఉన్న వాళ్ళకని నేను మాట్లాడేది. జనరల్గా ఉన్న వాళ్ళకైతే డైలీ వన్స్ కూడా అంటే ఫిల్ అట్లా ఉంటుంది అన్నమాట. స్టెయిన్స్ బాగా అయితే అస్సలకే ఉండదు. ఇంకా మనకి ఏమైనా ఈవెంట్స్ ఉన్నా, ట్రావెలింగ్ ఉన్నా చాలా బెటర్. అసలు మనం యూజ్ చేస్తున్నామా లేదా అనే ఫీల్ ఉంటుంది మనకు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా. సో అదే ప్యాడ్స్ అయితే ప్రతి అంటే ఏదో ఒక టెన్షన్ అదంతా బాధ ఉంటుంది కదా. సో ఇది చాలా అంటే చాలా బెస్ట్. సో అండ్ మెయిన్ థింగ్, ఇప్పుడు మన ఏంటిది రెయినీ సీజన్ కదా, రెయినీ సీజన్లో ఇంకా ఎక్కువ భయం ఉంటుంది మనకు. పీరియడ్స్ టైంలో పైన వర్షం పడుతూ ఉంటే చాలా అంటే చాలా భయం ఉంటుంది కదా ప్యాడ్స్ వల్ల, జనరల్ ప్యాడ్స్ వల్ల. కానీ అదే ఒక మెన్స్ట్రల్ కప్ ఉంటే మాత్రం ఎలాంటి భయం లేదు. ఈవెన్ దో మీరు ఏమంటారు స్విమ్మింగ్కి కూడా వెళ్ళవచ్చు విత్ దిస్. అండ్ వర్షంలో తిరిగినా ఏం కాదు, అసలు ఏం అంటే ఎలాంటి ఇష్యూస్ ఉండదు అన్నమాట. చాలా అంటే చాలా బెటర్ ఇది మెన్స్ట్రల్ కప్. నేనైతే అందరికీ సజెస్ట్ చేస్తాను. అండ్ భయాలు ఉన్నాయని చెప్పాను కదా, సో అనుకుంటారు ఏంటిదంటే దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం ఇట్లాంటివి జరుగుతాయి అని చాలా భ్రమలు ఉంటాయి. యాక్చువల్ ఏంటిదంటే మనకు మెన్స్ట్రల్ కప్ వల్ల యూజెస్ మనకంటే బర్త్లో ఇంకా హెల్ప్ అయితే మనకు ఆ పాత్ అనేది మనకు ఈజీ అయిపోద్ది, అంటే చాలా ఈజీ మూవింగ్ అయిపోద్ది ఆ పాత్. దానివల్ల నార్మల్ డెలివరీకి ఛాన్స్ ఉంటుంది. సో అలా మనకు మెన్స్ట్రల్ కప్ అనేది యూజ్ అవుతుంది. దీనివల్ల హామ్ ఏం లేదు, పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లం లేదు దీనివల్ల మనకు యూజే ఉంది కానీ ఎలాంటి హామ్ లేదు. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది నేను చెప్తాను. ఇప్పుడు ఒక 3-4 మెథడ్స్ అయితే ఉన్నాయి.
మెయిన్ థింగ్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది ఎంత సన్నగా అయితే అంత బెటర్. పైన కొంచెం స్టిఫ్గా ఉండి సన్నగా ఉండాలి, సో దట్ వీ కెన్ ఇన్సర్ట్ మన లోపలికి అంటే వెళ్ళేలా చేయొచ్చు. సో ఫస్ట్ థింగ్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఇలా సి షేప్. ఓకే, అండ్ సెకండ్ థింగ్, సో మనం వన్స్ ఇలా ఇన్సర్ట్ చేసేసినాక అది లోపలికి వెళ్ళి ఇలా ఓపెన్ అయిపోద్ది అన్నమాట. అండ్ సెకండ్ థింగ్ ఏమో ఇలా ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి ఇలా అనేయాలి, ఇలా. సో పైన మనకు స్టిఫ్గా ఉండేలా, సో దట్ లోపలికి ఇన్సర్ట్ ఈజీగా అయ్యేలా. ఇది సెకండ్. థర్డ్ థింగ్ ఇందాక చేశాను కదా, ఇలా చేసి పక్కకు సైడ్కి రావాలి. సో పైన స్టిఫ్గా ఉండాలి మనకు. ఎలాగైనా ఫోల్డ్ చేయొచ్చు మనకు పైన స్టిఫ్గా ఉండేలా చూసుకోవాలి. వన్స్ లోపలికి ఇన్సర్ట్ అయిపోయాక ఇది ఓపెన్ అయిపోద్ది అన్నమాట. పెన్ ఓపెన్ అయిపోయి అక్కడ అది ఉండిపోద్ది. సో ఫర్ సపోజ్ ఇది పాత అనుకోండి, ఇప్పుడు మెన్షల్ కప్ ఉంది కదా, మనం ఇది ఇలా ఇన్సర్ట్ చేయగానే లోపలికి అది లోపలికి వెళ్ళి ఇలా ఓపెన్ అయిపోద్ది అన్నమాట. సో అక్కడ మనకు ఏమంటారు ఎలాంటి పెయిన్ అది కూడా ఉండదు. బట్ ఏంటిదంటే మనకు అలవాటు అవ్వాలి. 2 months అయితే కనీసం పడుతుంది మనకు ఇన్సర్ట్ చేయడానికి, ప్లస్ దీనికి అలవాటు పడడానికి. ఎందుకంటే ఇన్ని రోజులు ప్యాడ్స్ యూజ్ చేసి ఉంటారు కదా, సడన్గా ఇది అంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది, డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. అందుకని 2 months అయితే ఫర్ షూర్ పట్టుద్ది. 2 months మీన్స్ 2 cycles మీకు కన్ఫర్మ్గా పట్టుద్ది దీనికి అలవాటు పడడానికి. బట్ లైక్ 2 months తర్వాత అయితే అసలు ఏమంటారు వదలబుద్ధి కాదు మీకు, అసలు మళ్ళీ ప్యాడ్స్ ముఖమే చూడబుద్ధి కాదు, అంత బాగా అనిపిస్తుంది. మెన్స్ట్రల్ కప్ వల్ల ఆ స్ట్రెయిన్ అదంతా ఏమి ఉండదు అన్నమాట, పీరియడ్ స్ట్రెయిన్. అండ్ దీని వాషింగ్ ఎట్లా అంటే మనకు దీనికి కావాల్సిన లిక్విడ్ కూడా దొరుకుతుంది మనకు మార్కెట్లో, కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు నార్మల్ పద్ధతి ఏంటిదంటే వాటర్ హీట్ చేసుకొని మరీ టూ మచ్ హీట్ ఉండకుండా నార్మల్ హీట్ లైక్ ఎబో యావరేజ్ హీట్ ఉంటుంది కదా, వేడిగా మరీ టూ మచ్ వేడిగా ఉండకుండా నార్మల్ వేడిగా ఉన్నప్పుడే దీన్ని దాంట్లో వేసి ఒక 2-3 minutes ఉంచి తర్వాత క్లీన్ చేసేయాలి. ఇది ఎప్పుడంటే మన సైకిల్ స్టార్ట్ అవుతుంది కదా, సో స్టార్ట్ చేసే ముందు దీన్ని క్లీన్ చేసి యూజ్ చేయాలి. ఎవ్రీ టైం యూజింగ్ తర్వాత మనం నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తాం కదా, మళ్ళీ ఈ సైకిల్ ఎండ్ అయ్యేటప్పుడు మనం మళ్ళీ దీన్ని స్టోర్ చేసి చూస్తాం కదా, అప్పుడు ఒకసారి హాట్ వాటర్తో క్లీన్ చేస్తే సరిపోద్ది మంచిగా. సో సెట్ అన్నమాట. దీనివల్ల అంటే ఎలాంటి హార్మ్ ఇట్లా ఏం లేదు. అండ్ మనకి ఇట్లా వస్తుంది ప్యాడ్ ఫ్రీ పీరియడ్స్ మెన్స్ట్రల్ కప్ కోసం ఇట్లా బాక్స్ వస్తుంది. దీని మీద మనకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తారు, ఎట్లా యూజ్ చేయాలి ఏంటిది అనేది మొత్తం ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. సో ఇది ఇలా నేను తీసుకున్నది ఏంటంటే సిరోనా అనే కంపెనీ ద్వారా తీసుకున్నాను నేను, అంటే కంపెనీ అనేది. అండ్ మనకి ఇలా ఒక స్లిప్ కూడా వస్తుంది మళ్ళీ సెపరేట్గా, ఇలా దీని మీదనే కాకుండా ఇలా కూడా వస్తుంది చదువుకోవడానికి ఎట్లా యూజ్ చేయాలి, ఎలా ఫోల్డ్ చేయాలి అనేది. సో ఇందాక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, 3 foldings ఉన్నాయి ఇక్కడ. సో ఈ బాక్స్ ఇది పాకెట్ అంటే చిన్న కవర్ లాగా, ఇది ఏమంటారు క్లాత్ది అన్నమాట. సో వన్స్ యూజింగ్ అనేది అయిపోయాక దీంట్లో అంటే బయట ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు కదా, సో దీంట్లో వేసి ఇలా అనేయండి, దెన్ దీంట్లో పెట్టేయండి, అయిపోయింది. సో నెక్స్ట్ మీ సైకిల్ అయితే ఎప్పుడు స్టార్ట్ అయిద్దో అప్పుడు మళ్ళీ దీన్ని తీసి ఒకసారి వాష్ చేసుకొని హాట్ వాటర్లో యూజ్ చేసుకోవడమే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అండ్ మీకు హెల్ప్ అయింది అనుకుంటా. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేకుంటే వేరే ఏమైనా టాపిక్ మీద వీడియోలు చేయాలనుకుంటే నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఇవాల్టి వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందనా జాతస్. బాయ్.